ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. ఇప్పటి వరకు సిట్ కు 257 మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 4200కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు. రాజకీయ నాయకులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, మీడియా, సినీ, ఫార్మా, ఐటీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్టు సిట్ తేల్చింది. అటు రోజురోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. సిట్ ఆఫీస్కు వాంగ్మూలం ఇవ్వడానికి బాధితులు వెళ్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. ఇప్పటి వరకు సిట్ కు 257 మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 4200కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు. రాజకీయ నాయకులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, మీడియా, సినీ, ఫార్మా, ఐటీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్టు సిట్ తేల్చింది. అటు రోజురోజుకు బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. సిట్ ఆఫీస్కు వాంగ్మూలం ఇవ్వడానికి బాధితులు వెళ్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.